చందానగర్ ఖజానా జ్యువెలరీ కాల్పుల ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీని పోలీసులు అప్రమత్తం చేశారు. దొంగలు 3 బైకులపై వచ్చినట్టుగా గుర్తించారు. దోపిడీ తర్వాత బైకులపై పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ వైపు పారిపోయినట్టుగా సమాచారం. గతంలో ఆర్సీపురంలోనూ ఇదే తరహాలో దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రత్యేకమైన బృందాలతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్, హర్యానాకు చెందిన ముఠా గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక బోర్డర్స్ వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. చందానగర్ ఖజానా జ్యువెలరీ కాల్పుల ఘటనలో విచారణ వేగవంతమైంది. ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ బోర్డర్స్ ని పోలీసులు అప్రమత్తం చేశారు. విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్న నిందితుల ఫోటోలను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. బైక్ పై 3 నిందితులు పారిపోతున్న ఫోటోస్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక వ్యక్తి బైక్ నడుపుతున్న ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఆ 3 కూడా చోరీ తర్వాత బైక్ పై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కూడా 3 పారిపోతున్న విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇందు అయితే మొత్తం తోలుగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించిన ఖజానా కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తుంది. అదే విధంగా మొత్తం తొలగా కూడా 5 నుండి 10 బృందాలుగా ఏర్పాటు చేశారు. 10 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తొలగా బార్డర్ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో బార్డర్ చెక్ పోస్టులను మొత్తం తొలగా కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ దుండగుల వేలి ముద్రలను కూడా పోలీసులు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం తొలగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే వీళ్ళు ఆ యొక్క ఖజానా జ్యువెలర్స్ ఉదయం 10:30 షాప్ తెరిచిన తర్వాత ఆ యొక్క షాప్ లోకి అయితే ముందుగా 7 మంది దుండగులు వచ్చారు. 7 మంది దుండగులు వచ్చిన తర్వాత ఆ షాప్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. మొత్తం తొలగా చూసుకుంటే మనము ఇక్కడ నుండి అయితే ఆ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిన్ రోడ్ నుండి అదే బైక్ల మీద రావడం జరిగింది. మెయిన్ రోడ్ నుండి బైక్ల మీద రావడం జరిగి డైరెక్ట్ గా ఈ మెయిన్ రోడ్ ఇక్కడ వీళ్ళకు 100 మీటర్ల దూరం కూడా ఉండదు. అదే మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ గా అయితే ఈ షాప్ దగ్గరికి రావడం జరిగింది. షాప్ దగ్గరికి వచ్చేసి ఏదైతే పోలీస్ వెహికల్ ఉందో మనకు కనబడుతుంది. ఈ యొక్క పోలీస్ వెహికల్ ముందల అనే యొక్క బైక్లను పార్క్ చేశారు. పార్క్ చేసి యథావిధిగా లోపలికి దర్జాగా నడుచుకుంటూ వచ్చారు. దర్జాగా నడుచుకుంటూ వచ్చేసిన క్రమం లోపల ఇక్కడ ఏదైతే ఈ యొక్క మనకు ఈ ప్లేస్ కనబడుతుందో ఈ ప్లేస్ దగ్గరనే మొత్తం తొలగా చూసుకుంటే ఇక ఈ ప్లేస్ దగ్గర మనకు ఈ యొక్క వెహికల్స్ ని ఆపారు. వెహికల్స్ ఆపిన తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన క్రమం లోపల మొత్తం తోలుగా కూడా అయితే మొత్తం తోలుగా ఆ యొక్క ఏదైతే షాప్ కనబడుతుందో ఆ షాప్ ఓపెన్ అయిన తర్వాత అయితే ఓపెన్ కాగానే లోపలికి వెళ్ళారు. 5 మంది లోపలికి వెళ్తే ముందుగా ఒకరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ మేనేజర్ కు అయితే లాక్స్ గురించి అడగడం జరిగింది. బంగారం గురించి అడగడం జరిగింది. అడిగిన వెంటనే మేనేజర్ ఎవరంటూ అడగడం కానీ మేనేజర్ లేడు అంటూ సమాధానం చెప్పడం కానీ అసిస్టెంట్ మేనేజర్ పైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులకు తెగబడిన తర్వాత 2 అయితే రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత అతని తొడ వైపు గాయం కూడా జరిగింది. కాబట్టి ఉటాబుట్టిన ఆయనని హాస్పిటల్కి తరలించారు. అంతలోపే సిబ్బంది మొత్తం టొలగా కూడా ఏమైందో తెలుసుకునే లోపు సిబ్బంది ఇదంతా జరిగిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని అయితే మొత్తం టోల్గా చూసుకుంటే సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ 2 సీసీ కెమెరాలు ఉన్నాయో ఈ 2 సీసీ కెమెరాలలో కూడా మొత్తం టోల్గా ఇక నిందితులు ఎవరైతే వచ్చారో బైక్ పైన వాళ్ళ యొక్క నిందితుల ఫొటోస్ కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నిందితులు లోపలికి ఏ విధంగా వస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాబట్టి వాటి ఆధారంగా మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కల వైపులో ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలకు ఆధారంగా కూడా ఏదైతే పోలీసులు మొత్తం టోల్గా వీళ్ళ గురించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళు అయితే ఇక్కడ నుండి దొంగతనం జరిగిన తర్వాత మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుంచి అయితే ఈ యొక్క
పటన్ చెరువు మీదుగా పటన్ చెరువు సంగారెడ్డి జైరాబాద్ మీదుగా వాళ్ళు అయితే పారిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి అయితే వీళ్ళు అక్కడే పక్కనే ఉన్నటువంటి ఏదైతే బీదర్ రాష్ట్రం ఉంటుందో అది కర్ణాటక కాబట్టి అయితే వాళ్ళు బార్డర్ దాటకన్నా ముందే వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏదైతే అయితే అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ యొక్క సరిహద్దు ప్రాంతాలలో పోలీసులను కూడా ఆ చెక్ పోస్టులలో కూడా పోలీసులను అలర్ట్గా చేశారు. అలర్ట్గా చేసి మొత్తం టోల్గా 10 బృందాలతోని మొత్తం వీళ్ళని అయితే వేట కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళని పండుకుంటామంటూ కూడా జరుపుతున్నారు. ఈ మరి ఒక విధంగా చూసుకుంటే అయితే గతంలో కూడా హైదరాబాద్లో ఇలాంటి దొంగతనాలు జరిగాయి. ఇలాంటి దొంగతనాలకు వీళ్ళకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగితే కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధాలు లేవని కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే వీరిపైన కూడా అయితే గతంలో ఎలాంటి ఇది లేదు. అయితే ఈ యొక్క సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ యొక్క నిందితుల ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. విడుదల చేసిన క్రమం లోపల బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొత్తం టోలకు కూడా వీరి కొరకు సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన నేపథ్యంలో వీళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా సిపి తెలపడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన క్రమం లోపల మొత్తం మాస్కులు ధరించి ఉన్నారంటూ కూడా సిపి తెలపడం జరిపింది. కాబట్టి మొత్తం టోల్గా వీళ్ళకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవడానికైతే అయితే మొత్తం టోల్గా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జ్యువెలర్స్ ఏదైతే ఉందో ఇక లోపల ఇంకా కూడా లోపల అయితే మొత్తం క్లూస్ సేకరిస్తున్నారు. సిబ్బందితోని కూడా అయితే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందితోని మొత్తం టోల్గా కూడా అయితే వాళ్ళ యొక్క వివరణ తీసుకుంటున్నారు, కంప్లైంట్ తీసుకుంటున్నారు. షాప్ ముందు తెరవగానే ఎవరు వచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అయితే షాప్లో ఎవరికైనా వీళ్ళకు అయితే పరిచయాలు ఉన్నాయా అంటూ కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తుంది. ఉదయానికి ఆ టీమ్స్ ఇప్పటికే రంగంలో దిగారు. ఉదయం 5 టీంలు దింపిన తర్వాత ఇంకో 5 టీంలు కూడా మరో ప్రాంతంలో మొత్తం 10 టీంలతోని ఆ యొక్క సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాబట్టి నిందితులను పట్టుకుంటామంటూ కూడా సిపి తెలుపుతున్నట్టు దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటు చందానగర్ ఖజానా జ్యువెలరీ